నమస్కారం దేవుళ్ళు. నేను మీ మురళీకృష్ణ, ఎన్ఎస్ మురళీకృష్ణ మన యూట్యూబ్ ఛానల్ పేరు. ఎన్ఎస్ అంటే మీకు తెలిసిన విషయమే, నాగ సముద్రం అని మా ఊరు పేరు అది. అందువల్లే నేను ఎన్ఎస్ మురళీకృష్ణ అని, నాగ సముద్రం మురళీకృష్ణ అని నేను యూట్యూబ్ ఛానల్ని పెట్టుకున్నాను. ఇంతకుముందు ఎన్ నానే గ్రేట్ దేవస్థానం దర్శనం అని ఉండే, చాలామంది ఏం పేర్రా అని అడిగినారు. అందువల్లే నేను ఆ పేరుని చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎన్ఎస్ మురళీకృష్ణ అని. సరే, ఇప్పుడు మనం వెళుతున్న దేవస్థానం గురించి మీకు ఆల్మోస్ట్ తెలిసిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క బిల్డింగ్ పైన పేరు ఉంటుంది చూడండి, సాయి అనే పేరు ఉంటుంది. అంటే మనం ఇప్పుడు ఉన్నది షిరిడీలో. అంటే మేము 7 రోజుల ట్రిప్పులో మొదటిగా వెళ్ళినది పండరీపురం, తర్వాత శని సింగపూర్. ఈ శని సింగపూర్ నుండి మనం ఇప్పుడు వచ్చినది షిరిడీకి. చూడండి, షిరిడీకి మేము వచ్చిన టైము రాత్రి 11 గంటలు. అక్కడ సాయి ధర్మశాలలో మాకు రూములు దొరికినాయి. మేము 84 మంది ఉండడంతో ఒక్కొక్కరికి 20 రూపాయలు మాత్రమే ఛార్జ్ అయింది. అంటే టోటల్గా నాకు తెలిసి 1600 రూపాయలు. 2 రూములు తీసుకున్నాము, పెద్ద పెద్ద రూములు. ఇప్పుడు మేము వెళుతున్న స్థలం వచ్చి సాయి ప్రసాదాలయానికి. అంటే మధ్యాహ్న భోజనానికి మేము సాయి ప్రసాదాలయంలో భోజనం తినాలనే ఉద్దేశంతో అక్కడికి వెళుతున్నాము. అక్కడ ఫస్టే టికెట్ తీసుకోవాలని చెప్పినారు, కానీ కొంతమంది తీసుకోలేదు, కొంతమంది తీసుకొని వచ్చినారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్ లేదేమీ లేదు, వెళ్ళి తినండి అని చెప్పడంతో అందరూ, ప్రతి ఒక్కరూ ఆరాంగా కూర్చొని నెమ్మదిగా భోజనాలు తిన్నాం. చూడండి, ఇక్కడ 3500 మందేమో భోజనాలు ఒకేసారి తినొచ్చంట. చూడండి, చాలా పెద్ద ప్రసాదాలయం, సాయి ప్రసాదాలయం అని. చాలా అద్భుతంగా ఉంటాయండి భోజనాలు ఇక్కడ. చాలా తృప్తిగా భోజనాలు తిని మేము షాపింగ్కి వెళ్ళిపోయినాము. చాలామంది మా జతలో వచ్చిన వాళ్ళు ఎక్కువగా షాపింగ్ చేసేసినారు. మేము కూడా షాపింగ్ చేసినాం, నేను కూడా. తర్వాత మేము ఆ రూములు తీసుకున్న తర్వాత ఏం జరిగిందంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత మేము కనీసం అంటే ఒక 2 అవర్లు కూడా స్టే చేయలేదండి అక్కడ. ఎందుకనంటే మేము అక్కడ 11 గంటల 20 నిమిషాలకి దిగినట్లున్నాము నైట్. తర్వాత ఏం చేసినామంటే రూమ్ తీసుకోవడానికి కొంచెము టైం, ఒక అర్ధగంట కేటాయించినారు. ఆ తర్వాత మేము బస్సు నుండి దిగి రూములకు వెళ్ళేసరికి 12 చిల్లరేం అయిపోయింది, 12:30 మధ్య అయిపోయి ఉంటుంది. తర్వాత ఏం జరిగిందంటే అక్కడ మహామంగళారతి సాయిబాబాకి జరుగుతుందనే ఉద్దేశానికి అందరూ ఏం చేసినారంటే అప్పటికే స్నానాలు మొదలుపెట్టేసినారు. నైట్ 1 గంటకేనే, 1 గంటలో స్నానం చేసేసి అందరూ చకచక అని అప్పటికప్పుడే ఆటోల్ని మాట్లాడుకొని ఆ సాయిబాబా దేవస్థానానికి వెళ్ళినాం మేము. అక్కడికి వెళితే ఏం జరిగిందంటే, ఇవన్నీ ఊహించుకుంటూ పోతే చాలా ఉంటుంది. చూడండి, ఇక్కడ శ్రీరామ నవమి రోజు ఇక్కడ అంతాను పానకము ఇవన్నీ ఇక్కడ పంచుతున్నారు వీళ్ళు. చాలా అద్భుతమని చెప్పాలి. మేము వెళ్ళిన రోజు శ్రీరామనవమి, పొద్దున శ్రీరామనవమి ఉండడంతో ఎక్కువగా జనాలు రావడం జరిగింది శ్రీరామనవమికి. షిరిడీలో అయితే శ్రీరామనవమి చాలా అద్భుతంగా జరిపిస్తారంట. అంత బాగా జరుగుతుందంట శ్రీరామనవమి ఇక్కడ. నేనైతే ఇక్కడికి షిరిడీని వీడియో చేయడానికి నైట్ అయితే వచ్చినాను. చాలా అంటే చాలా రష్ ఉంది శ్రీరామనవమికి. చూడండి, రండి ముందరికి వెళ్దామండి. మనము షిరిడీలోని లక్ష్మీనగర్లో ఉన్నాము. లక్ష్మీనగర్ నుండి మనం ముందరికి వెళితే ఒక 250 మీటర్ల వరకును అక్కడ మనకి సాయిబాబా టెంపుల్ వస్తుంది. ఆ సాయిబాబా టెంపుల్ మనకి లోపల వీడియో చేయడానికి వీలు లేదు, కానీ అవకాశం లేదు. కానీ అయితే ఆడ
పక్కలో ఉన్న మాత్రము నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఏ విధంగా ఉంది ఎట్లా అనేసి. ఇక్కడ షిరిడీలో మనకి ఏమేమి హోటల్ ఉన్నాయి అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను షిరిడి సాయిబాబా దేవస్థానం పక్కలో. సరేనా, చూద్దాం రండి. చూడండి, మథురా హోటలు, ఇంటర్నేషనల్ హోటలు, సాయిబాబా, అభిషేక్ హోటలు. అక్కడ చూస్తే అది లక్ష్మీనగర్ అంటారు, అదంతా లక్ష్మీనగర్. ఇదంతాను ఇప్పుడు ఇక్కడ పోతే సాయిబాబా టెంపుల్ వస్తా అంటారు, ఇక్కడ సాయిబాబా టెంపుల్ వస్తా. సరే ముందరికి వెళ్తే చూద్దామండి, మనకి ఇక్కడ ఎంట్రెన్స్ ఏమేమి ఉంటుంది ఎక్కడ అని అడుగుదామండి ఏం ఎక్కడ అని. ఓన్లీ హ్యాండిక్యాప్డ్ ఓన్లీ అని రాసినారు, లగేజ్ నాట్ అలౌడ్, హ్యాండిక్యాప్డ్ ఓన్లీ హ్యాండిక్యాప్డ్ सीनियर सिटीजन। आपका ड्राइवर है? ड्राइवर एम्बुलेंस का। पूरा प्रोग्राम है क्या है? पूरा प्रोग्राम है ना, पूरा लाइटिंग उत्सव रहता है। ये गाड़ी है गाँव में कोई हैंडीकैप सीनियर सिटीजन, वहाँ से वहाँ ब्लॉक लगाया ना, किसी को इधर जाने का है, ये फ्री सेवा है बाबा की तरफ से। ये बाबा की तरफ से हम ड्यूटी पे हम ये फ्री सेवा देते हैं। हाँ, अच्छा, थैंक यू साई राम। आपका सेवा करने को बहुत धन्यवाद। आप कहाँ से? आंध्रा से। थैंक यू भाई, थैंक यू। आपका भाई सेम है? सेम सेम सेम। हाय बोलो। साई राम किधर राम कैसा है? ये सीनियर सिटीजन हैंडीकैप చూడండి, హ్యాండిక్యాప్డ్ వాళ్ళ కోసము, సీనియర్ సిటిజన్ వాళ్ళ కోసము ఇక్కడ వ్యాన్లు పెట్టినారు. చూడండి, వాళ్ళ కోసము ఇవి ఉన్నాయి. ఇక్కడికి వస్తే వాళ్ళని లోపల వరకు పిలుచుకొని పోయి డ్రాప్ చేసే జవాబారి వీళ్ళది. సరే ముందుకు వెళ్దాం రండి. చూడండి, ఇక్కడ నుండి సాయిబాబా మనకి దేవస్థానానికి వెళ్ళేదానికి దారి గేట్లు సబరి. చూడండి, ఇక్కడ బోర్డు అయితే ఉంది, 7 నెంబరు, 8 నెంబరు, 6 నెంబరు, ఇలా గేట్ నెంబర్లు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నుండి మేము వెళ్ళినది దర్శనానికని 7వ నెంబర్ నుండి మేము గేట్ నెంబర్లో మేము దర్శనానికి వెళ్ళినాము. అయితే కొంతమంది హ్యాండికాప్టర్లు ఉంటారు కదా, వాళ్ళకైతే సపరేట్గా వాళ్ళని పంపిస్తారు. తర్వాత సీనియర్ సిటిజన్ వేరే సపరేట్గా పంపిస్తారు. ఇలా కొంతమందిని సపరేట్గానే పంపిస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ వచ్చేసి మనం ఆన్లైన్ టికెట్ ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. మనము 1వ నెంబర్తో ఉంటుంది ఇది. చూడండి, తర్వాత ఇక్కడ చూడండి, ఈ పూలు వచ్చి 10 రూపాయలు, అది వచ్చేసి 30 రూపాయల నుంచి 50 రూపాయలు మాత్రమే ఆహారం. తర్వాత ఇక్కడ నీళ్లు బాటిల్ చూడండి, 10 రూపాయలు మాత్రం 1 లీటర్ నీళ్లు. చాలా అద్భుతం అండి. నీళ్లు బాటిల్ మనం ఎక్కడ కొన్నా 20 రూపాయలు తీసుకుంటారు, కానీ ఇక్కడ మాత్రము 10 రూపాయలకే ఇస్తారు సిటీలో. చాలా తక్కువ. కొన్ని స్థలాల్లో అయితే కాఫీ టీలు కూడా మనకు 2 రూపాయలకే సిక్కుతుంది. అంత అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ వచ్చి స్లిప్పర్ స్టాండ్లు, తర్వాత మొబైల్ స్టాండ్లు. ఇక్కడ మనం మొబైల్ ఇచ్చి ఇక్కడ తర్వాత మనము మళ్ళీ ఇక్కడే వచ్చి మొబైల్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి, మొబైల్ ఇక్కడ స్టాండ్లు ఉన్నాయి. తర్వాత ముందుకు వెళ్తే మనకి ఇక్కడే పక్కలోనే స్లిప్పర్ స్టాండ్ కూడా ఉంది. మనము అక్కడ స్లిప్పర్స్ వదిలేసి వెళ్ళవచ్చు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది షిరిడి చూడడానికి. అదేవిధంగా ఇక్కడ ఒక అద్భుతమైన శక్తి ఉంది షిరిడి సాయిబాబా. ఆ శక్తి అనేది నాకు కూడా తెలిసి వచ్చింది కనీసం అంటే 10 ఏళ్ళ కిందట. అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను నేను ఈరోజు. చాలా అద్భుతంగా ఉంటుంది, వినండి. నేను 10 సంవత్సరాల కిందట 2015లో అనిపిస్తుంది, నేను షిరిడీకి వచ్చినానండి. షిరిడీకి వచ్చినప్పుడు ఇది మీతో చెప్పుకోవచ్చునో లేదో తెలియదు, కానీ నేను నా అనుభవం సాయిబాబా గురించి చెప్పుకోవాలని అనిపిస్తూ ఉంది, దానివల్ల చెప్తున్నాను. అది ఏమిటంటే, నేను షిరిడీకి కేఎస్ఆర్టీసీ బస్లో షిరిడీలో దిగి నేను అక్కడ ఒక హోటల్లో ఒక రూమ్ తీసుకున్నాను. ఆ రూమ్ వచ్చి 1200 అండి ఒక రోజుకి తీసుకున్నాను. తర్వాత ఏం చేసినానంటే, మనకి ఇంకా అవసరం లేదనేసి ఆ రూమ్ని ఖాళీ చేసేసి నేనేం చేసిన, దర్శనానికి డైరెక్ట్గా వెళ్ళిన.
దర్శనం అయితే నాకు కానే లేదు ఆ రోజు. తర్వాత నాకు దర్శనం కాలేదనే ఉద్దేశంతో నేను ట్రైన్కి వెళ్ళాలని నెక్స్ట్ డే నాకు ఈ బస్సు వండుకొని కూడా నేను ట్రైన్కి వెళ్ళాలని అది ఏదో మర్చిపోయినాను. ట్రైన్ షిరిడీకి వచ్చే ట్రైన్ని, ఆ స్టేషన్ పేరు ఏదో మర్చిపోయినాను నేను, రైల్వే స్టేషన్ పేరు ఏదో మర్చిపోయినాను. కానీ అక్కడికి నేను ఆటోలో వెళ్ళిపోయినాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా 5:15కేమో ట్రైన్ ఉందంట బెంగళూరుకి. కానీ నాకు అక్కడ ట్రైను 5:30 అయిపోయింది, 6 గంటలు అయింది, 7 గంటలు అయింది, 8 గంటలు కూడా అయింది, 9 అయింది, 10 కూడా అయింది. ట్రైన్ అయితే రాలేదు. వాళ్ళు టికెట్ ఇవ్వండి అంటే కూడా నాకు టికెట్ ఇవ్వడం లేదు. తర్వాత ఏమైందంటే రాత్రి 1:15కి వచ్చిందండి ట్రైన్. ఇంకా నేనేం చేసినానంటే ఇంచేపు వరకే ఉన్నాను. ఇంకో 2 గంటలు 3 గంటలు ఉంటే నాకు పొద్దున బస్సు ఎట్లా టికెట్ ఉంది కదా, బస్సులోనే వెళ్దామనేసి మళ్ళీ నేనేం చేసినానంటే అక్కడి నుండి మళ్ళీ షిరిడీకే వెళ్ళినాను. షిరిడీకి వెళ్ళి నాకేమనిపించిందంటే నాకు ఆ రోజు దర్శనం కాలేదనేసి మళ్ళీ నేను దర్శనానికి వెళ్ళాను. ఏ విధంగా అంటే నేను ఆ రోజు పనుకోండేది ఎక్కడ అంటే రైల్వే స్టేషన్లో పనుకున్నాను. అక్కడి నుండి షిరిడీకి వెళ్ళి నేను షిరిడీ ట్రస్ట్ని ఇంకా మనకి లాకర్లు ఇస్తారు, ఆ లాకర్లో నా బ్యాగ్ పెట్టి మొహం కడుక్కొని, స్నానం చేయలేదండి, అవే బట్టలు ముఖం కడిగి మళ్ళీ దర్శనానికి వెళ్ళాను. దర్శనం అయితే నాకు అద్భుతంగా కలిగిందండి ఆ రోజు. షిరిడీ సాయిబాబా దేవస్థానంలో నా షిరిడీ సాయిబాబా ముందు ఉండి నేను అక్కడే నిలుచుకున్నా. 5 నిమిషాలు నన్ను ఎవరు కూడా ఎవరప్పా నువ్వు అని అడిగినోళ్ళు లేరు. మీరే తెలుసుకోండి, మనం అహంకారం పడి ఎప్పుడూ కూడా దేవస్థానానికి వెళ్ళకూడదని ఆ రోజే నాకు తెలిసింది. తర్వాత నాకు దర్శనం అయింది సాయిబాబాది. పక్కలో ఉన్నాను, ముందరికి ఇడిచినారు నన్ను లోపలికి. ఎవరిని వదలలే, నన్ను మాత్రం వదిలినారు. అక్కడే ఉన్నా నేను 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు అక్కడే ఉన్నా. నన్ను ఒక్కరు కూడా మాట్లాడలేదు. అంత బాగా దర్శనం జరిగింది అక్కడ. అదే నేను అప్పుడు దుడ్లుందనే ఉద్దేశానికి 1200 పెట్టి రూమ్ తీసుకొని స్నానం చేసుకొని అప్పటికప్పుడే ఖాళీ చేయడం ఏంటి? ఇవన్నీ ఒకతర ఆశ్చర్యం అనిపిస్తుంది. అహంకారం మనిషికి ఉండకూడదు. నాకు ఆ రోజే తెలిసింది అహంకారం మనిషి పడకూడదని. తర్వాత దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. సరే, మనం ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఇక్కడ వచ్చి ఈ బిల్డింగ్ అంతాను షిరిడీ సాయిబాబా గురించి మ్యూజియం వ్యాక్స్లో చేసింటారు మొత్తం అన్ని విగ్రహాలు. చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ ఏమంటే మనకి వీడియో చేయడానికి పర్మిషన్ అయితే ఉంది, కానీ వాళ్ళు టికెట్ తీసుకోవాలని అన్నారు. నేనైతే టికెట్ తీసుకొని వీడియో చేయాలని అయితే నాకు లేదు. మనతో దుడ్లు అంత ఎక్కువ లేదు. అహంకారం తగ్గించుకొని నేను భగవంతుడు ఇచ్చినదే చాలని ముందరికి వీడియో చేసుకుంటూ వెళ్ళినాను. ఇక్కడ వద్దన్నారు, ఇంతవరకు నేను వీడియో చేసినాను. ముందరికైతే నేను వీడియో చేయలేదు, వాపస్ వచ్చేసినాను. చూడండి, ఇక్కడైతే మ్యూజియం ఏముంది, కానీ ఎంట్రీ మాత్రము మనకి యూట్యూబ్ ఛానల్కి వాళ్ళు ఇస్తారంట వీడియో చేయడానికి. అయితే వాళ్ళకి మనము టికెట్ తీసుకొని వెళ్ళాలన్నారు, పోలేదు. మేము దర్శనానికి వెళ్ళిన తర్వాత ఇప్పుడే కొంచెంసేపు దర్శనం అవుతుంది, ఇంకో గంటకి దర్శనం అవుతుంది అనే ఉద్దేశంతోనే మేము నాకు కూర్చున్నాము. తర్వాత వాళ్ళు మమ్మల్ని వదిలినది వచ్చి 6:45కు 6:30కు వదిలినారు. అక్కడి నుండి వెళుతున్నాము క్యూ లైన్లలో. కనీసం అంటే బయటికి రావడానికి ఒక 8:30, 9 అయింటుంది అనిపిస్తుంది. కరెక్ట్ టైం అయితే జ్ఞాపకం లేదు. ఆ మధ్యలో అయితే బయటకు వచ్చేసినాము దర్శనం చేసుకొని. దర్శనం అయితే చాలా బాగా దర్శనం జరిగింది, చాలా అద్భుతంగా జరిగింది. చూడండి, ఇక్కడ దేవస్థానం దగ్గర చూడండి అద్భుతమైన మనకు విగ్రహాలు కానీ తర్వాత పూజా సామాగ్రి కానీ ఇక్కడ దొరుకుతాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి. చూడండి, పూజా సామాగ్రి అయితే ఇక్కడ దొరుకుతాయి.
అలా మీకు అంటే చూపించే ప్రయత్నం చేస్తున్నాను నేను. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఎక్కడ దొరుకుతాయో ఏమో అని కన్ఫ్యూజన్లో ఉంటారు. విగ్రహాలు తర్వాత పూజ సామాగ్రి అన్ని ఇక్కడైతే దొరుకుతాయి చూడండి. చాలా అద్భుతంగా ఉన్నాయి విగ్రహాలన్నీ. ఇక్కడైతే సాయిబాబా విగ్రహాలన్నీ బాబా 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 ఎంత బాగున్నాయో. అంటే నైట్ ఇక్కడికి రావడం వల్ల ఆ విధంగా కానొస్తున్నాయో లేదంటే ఆ లైటింగ్కి ఆ తర కానొస్తా ఉందో నా కళ్ళకి నాకే అర్థం కావడం లేదు. నాకైతే చాలా అద్భుతం అనిపించింది. పొగలు వచ్చింటే పగలపూట వచ్చింటే ఈ విధంగా కానొచ్చేది కాదేమో అనిపిస్తుంది నాకైతే. చూడండి సాయిబాబా విగ్రహాలు కలర్గా కానొస్తున్నాయి. నైట్ అయితే మా ఊరి జనాలు ఎవరునూ ఇక్కడికైతే రాలేదు. అక్కడ పొద్దున దర్శనం చేసుకున్న తర్వాత అందరూ వెళ్ళి షాపింగ్ చేయడంలోనే సరిపోయింది టైమింగ్స్ అంతాను. తర్వాత మేము ఆ రోజు నైట్ 11 గంటల వరకును మళ్ళీ షిరిడీలో ఉండిన తర్వాతనే మేము నెక్స్ట్ మళ్ళీ బయలుదేరి ఎక్కడంటే త్రయంబకేశ్వరం అనిపిస్తుంది అక్కడికి వెళ్ళినాము. చాలా అంటే చాలా బాగుంది షిరిడీ అంతాను. చాలా మంచి అనుభవం నాకు ఇక్కడ. ఇలా రెండోసారి నేను షిరిడీకి రావడము. అంటే నేను చాలా దేవస్థానం గురించి హిస్టరీ గురించి నేనైతే వివరించలేదు మీకు. చూపించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. చూడండి ఇక్కడ అంతా భజనలు చేస్తున్నారు శ్రీరామనవమికి. చాలా అంటే చాలా ఎక్కువ జనాలే వచ్చినారని చెప్పుకోవచ్చు. నేను ఇంతకుముందు చూసినప్పటికీ ఇప్పటికీ షిరిడీలో చాలా మార్పులు అయితే ఉన్నాయి. నేను ఇప్పుడైతే చూసిన జనాలు అప్పట్లో లేరు, ఇప్పుడే ఎక్కువ జనాలు ఉన్నారు. అంటే శ్రీరాముల నవమి ఉండడం వల్లే ఇంత జనాలు వచ్చినారని నాకు అనిపిస్తోంది. సరే, నేను ఇంతటితో ఈ వీడియోని నేను ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనము కలుసుకుందామండి. అంతవరకు సెలవు. మీకు ఈ వీడియో ఇష్టమైనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇట్లు మీ మురళీకృష్ణ, ఎన్ఎస్ మురళీకృష్ణ మన యూట్యూబ్ ఛానల్ పేరు. దయచేసి నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేస్తే 10 మందికి నా వీడియో చేరుతుంది. చూడండి, రాత్రిలో నేను వీడియో చేయడానికి రాకపోయింటే ఇలాంటి వ్యూ అంటే ఇంత మంచి ఆ వీడియో నేను మీకు అందిస్తూ ఉండలేదేమో అనిపిస్తుంది. అంత బాగా నచ్చింది నాకు. సాయిబాబా ఒక కుండలో నుండి ఒక కమలంకి లోటస్కి నీళ్లు పోస్తున్నట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. చాలా అద్భుతంగా ఉందండి వీడియో అయితే ఇది. సరే అండి, ఇంతతో ఈ వీడియోని ముగిస్తున్నాను. ఇంకోసారి చెప్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇట్లు మీ మురళీకృష్ణ. నమస్కారం అండి.